మెగాస్టార్ చిరంజీవి సినిమాలో మంచు మనోజ్ విలన్ గా కనిపించనున్నారట. ఈ కొత్త కాంబినేషన్ గురించి సమాచారం బయటకు వచ్చింది. మనోజ్ పాత్ర ఎలా ఉంటుంది, ఈ సినిమా గురించి పూర్తి వివరాలు చూద్దాం. మెగాస్టార్ చిరంజీవి రాబోయే చిత్రంలో మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారని తాజా సమాచారం. ఈ సినిమాలో మనోజ్ విలన్ గా నటిస్తారని, ఆయన పాత్ర చిరంజీవితో గట్టిగా తలపడనుందని తెలుస్తోంది. ఈ కాంబినేషన్ సినీ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. మంచు మనోజ్ గతంలో విభిన్న పాత్రలతో అలరించిన ఈ సినిమాలో ఆయన నటన మరో స్థాయిలో ఉంటుందని భావిస్తున్నారు. చిరంజీవి లాంటి లెజెండరీ హీరోతో స్క్రీన్ షేర్ చేయడం మనోజ్ కు పెద్ద అవకాశంగా చెప్పుకోవచ్చు. ఈ కాంబోపై త్వరలో అధికారిక ప్రకటన రానుంది. ఈ చిత్రం కథ, దర్శకత్వం, సాంకేతిక అంశాలు కూడా ఆకట్టుకునేలా ఉంటాయని అంటున్నారు. ఈ కొత్త జోడీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తోందా? రాబోయే రోజుల్లో మరిన్ని ఆసక్తికర వివరాలు తెలియనున్నాయి. నాగార్జున శివ సినిమా 4K డాల్బీ అట్లాస్ లో రిలీజ్ కానుంది. అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా ఈ ప్రకటన వచ్చింది. నవంబర్ 14న థియేటర్లలో సందడి చేయనున్న శివ గురించి పూర్తి వివరాలు చూద్దాం. నాగార్జున నటించిన శివ సినిమా 1989లో విడుదలై భారతీయ సినిమా చరిత్రలో ఒక గొప్ప మైలురాయిలుగా నిలిచింది. ఈ చిత్రం నవంబర్ 14న 4K డాల్బీ అట్మాస్ లో రిలీజ్ కానుంది. అక్కినేని నాగేశ్వరరావు 101వ జయంతి సందర్భంగా ఈ ప్రకటన వచ్చింది. అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించిన ఈ చిత్రం అక్కినేని వెంకట్, సురేంద్ర యార్లగడ్డ నిర్మాణంలో వచ్చింది. శివ సినిమా భారతీయ సినిమాను శివకు ముందు, శివ తర్వాత అనే 2 యుగాలుగా విభజించింది. తాజాగా అత్యాధునిక AI టెక్నాలజీతో ఒరిజినల్ మోనో సౌండ్ ను డాల్బీ అట్మాస్ గా రీమాస్టర్ చేశారు. ఈ సినిమా 4K లో ప్రేక్షకులను అద్భుతమైన విజువల్ అనుభవాన్ని అందిస్తోంది. నాగార్జున అభిమానులకు ఈ రిలీజ్ ఒక విజువల్ ట్రీట్ గా నిలవనుంది. శివ సినిమా మళ్లీ థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధంగా ఉంది.